బీన్స్ అండ్ పొటాటో గ్రేవీ కర్రీ నార్త్ ఇండియన్ స్టైల్లో చేశాను. సో, ఈ కర్రీకి మా ఇంట్లో ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటారు. సో, ఈ కర్రీ ఎలా చేస్తున్నానో చూసేద్దాం పదండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో మంచిగా స్మాల్ చాప్డ్ ఆనియన్స్ అయితే సాటే చేసుకోండి. కొత్తగా వంట చేసే వాళ్ళకి పేషెన్స్ అనేది వంట దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. సో, ఆనియన్స్ వేయంగానే అవి వేగకముందే వెజిటబుల్స్ అనేది వేసేస్తూ ఉంటారు. సో, అలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది పోతుంది. సో, ఇదైతే ఒక స్మార్ట్ టిప్ అనుకోండి. ఆనియన్స్ ఎప్పుడైతే మంచిగా వేగాయో అదే టైంలో బీన్స్ వేసుకోండి. బీన్స్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వండి. దాని తర్వాత పొటాటో పీసెస్ కూడా వేసుకోండి. బీన్స్ పొటాటో పీసెస్ ఒకేసారి వేయొచ్చు కదా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ కొత్తగా వంట చేసే వాళ్ళకి. సో, నేను ఎందుకు ఇలా వేస్తున్నానంటే పొటాటో అనేది ముషి అయిపోతుంది. సో, అందుకే నేను ఒక 10 మినిట్స్ బీన్స్ అయితే మంచిగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని తర్వాత ఈ పొటాటో పీసెస్ వేస్తాను. పొటాటో పీసెస్ వేసిన తర్వాత మరొక 10 మినిట్స్ పాటు ఈ బీన్స్ పొటాటోని మంచిగా ఒక లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి మూత పెట్టేసుకొని. సో, మరొక 10 మినిట్స్ పాటు పొటాటో బాయిల్ చేసుకున్నారు కదా. సో, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి 1 టేబుల్ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా సాటే చేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇందులో 1 కప్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోండి. ఇక నేను 2 టమాటోస్ అయితే తీసుకున్నాను. సో, ఈ టమాటోస్ వచ్చేసి ఓవెన్లో 2 మినిట్స్ మంచిగా పెట్టాననమాట. సో, ఈ 2 మినిట్స్కి ఓవెన్లో ఉన్న టమాటోస్ మంచిగా ముషి అయిపోయాయి. దీన్ని చల్లారబెట్టుకోవడానికి కొంచెం పక్కన ఒక ఎంప్టీ బౌల్ తీసుకోండి. అందులోనే హాఫ్ కప్ ఆఫ్ కర్డ్ తీసుకోండి. ఇక్కడ నేను మెజరింగ్కి రైస్ కప్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ హాఫ్ కప్ కర్డ్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇదే పేస్ట్ని మీరు కర్రీలో వేస్తారనమాట. ఫస్ట్ ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న టమాటో ప్యూరీ అయితే వేస్తున్నాను. అండ్ దాని తర్వాత కర్డ్ స్పైసెస్ మిక్స్ ఉంటుంది కదా, అది కూడా వేస్తున్నాను వెంటనే. సో, ఇలా వేసేసి మంచిగా కలుపుకోండి. ఈ స్పైసెస్ మిక్స్ వేసిన తర్వాత మీకు కర్రీ టెక్స్చర్, కర్రీ కలర్ అనేది చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఈ గ్రేవీ మొత్తం మంచిగా కలిసిపోయి కుక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో, ఇలా మంచిగా కలిపేసి కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. రైస్కైనా రోటీకైనా అదిరిపోతుంది అనమాట. సో, చాలా చాలా స్పెషల్ కర్రీ. సో, ఈ కర్రీ వచ్చేసి నార్త్ స్టైల్ కర్రీ అనమాట. ఇదే కాదు, ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలా చాలా ఉన్నాయి. సో, ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.